క్రీస్తునందు కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లల చిన్న ప్రార్థన చేసుకొని వాక్యభారంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఆయన మీరు ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతి తండ్రి నేను చక్కగా అర్థం చేసుకుని నీ కొరకు ఉన్నతంగా బ్రతికే అవకాశం కల్పించమని వాక్యం బోధిస్తున్నటువంటి నాకు సంయోజితమైనటువంటి జ్ఞానాన్ని అందించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధముగా ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచించబోయేటువంటి చక్కటి సందర్భం ఉప్పు చేప. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో విద్యను అభ్యసిస్తూ ఉన్నటువంటి వారికి వారి యొక్క సిలబస్లో మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్లో ఈ పాఠం ఉంది. సో ఉప్పు చేప, సో ఏంటి, దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలని అనుకుంటూ ఉన్నాడు, ఈ పాఠం అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది. చేపల గూర్చి తెలియని వాళ్ళంటూ ఎవరు లేకపోలేదు, అందరికీ తెలుసు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ మనకంటే ఎక్కువగా చాలా మందికి తెలుసు చేపల గురించి. చేపలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులను అడిగితే, లేదా చేపలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలను అడిగినా కానీ, లేదా ఒకవేళ మన చేతిలో ఉన్నటువంటి సెల్లును అడిగినా కానీ చెప్తారు. గూగుల్ని అడిగితే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఇన్ ద వరల్డ్, ఇన్ని రకాల చేపలు ఉన్నాయి ప్రపంచంలోనే ఒకసారి టైప్ చేస్తే అది ఒక ఆన్సర్ ఇస్తారు. సుమారుగా 30,000 రకాలు పైగానే 30,000 రకాలకు పైగానే చేపలు ఉన్నాయట. అందులో మంచి నీళ్ళలో బ్రతికే ఉన్నాయి, దాంట్లో అనుకూలంగా ఉంటాయి. ఉప్పు నీళ్ళల్లో బ్రతికే చేపలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, రకరకాలుగా ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో మరి ఎన్నో రకాల చేప జాతులు ఉన్నాయి. మన పరిసర ప్రాంతాల్లో మనకు తెలిసినది కొన్ని రకాల చేపలు. కొర్రమీను చేప అని, బంగారు చేప అని, పులస చేపలని, బురద మట్టలని, ఇలా రకరకాలుగా మనకు తెలిసినటువంటి కొన్ని రకాల చేపలు, వాటికి జాతులు. ప్రియమైన దేవుని పిల్లలారా, సుమారుగా దేవుడు 30,000కు పైగానే రకాలు మరి చేపలు కలిగించాడు. ఇన్ని రకాలు ఉన్నాయని ప్రపంచం చెబుతూ ఉంది చేపల గురించి. ఇంకా మన పాఠం పేరు ఏం పేరంటే ఉప్పు చేప. ఉప్పు చేప అంటే చేపకు ఉప్పుని యాడ్ చేస్తే అది ఉప్పు చేప, ఉప్పు లేకపోతే అది చేప అంతే. మరి దీని ద్వారా అసలు మనకు దేవుడు జ్ఞానోదయం చేయాలనుకుంటూ ఉన్నాడు.
చేపల గురించి చూసాం కానీ ఈ ఉప్పు చేప ఏంటి అనేది కొంచెం ఆలోచన రావచ్చు. ఉప్పును ఆ చేపకు యాడ్ చేస్తే అంటే నువ్వు కలిపితే అది ఉప్పు చేప అంతే. మరి చాలా మంది పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళు, ఉదాహరణకు ఒక టమోటా పచ్చడి, దాన్ని తయారు చేసే విధానం ఒకసారి యూట్యూబ్లో చెక్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. టమోటా ముక్కలన్నీ కట్ చేసి ఉప్పును దానికి కలిపి ఒక 3 రోజులు ఉంచి, అంటే ఉప్పులో ఊరబెట్టాలి. ఉప్పులో ఊరబెట్టి తర్వాత 3 రోజుల తర్వాత ఆ టమోటాలను అందులో పిండేస్తారు. పిండిన తర్వాత ఆ టమోటా ముక్కలు ఏం చేస్తారంటే ఎండలో పెడతారు. ఎండలో పెట్టిన తర్వాత ఎండిపోయిన తర్వాత దాన్ని మరి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసి పొడి చేస్తారు. ఇక తర్వాత చేసే ప్రయత్నం ఏంటంటే చింతపండును, కారం పొడిని యాడ్ చేసి ఇక తర్వాత దాన్ని కూడా ఆ పొడిని యాడ్ చేసి మొత్తానికి టమోటా పచ్చడి తయారు చేస్తారు. అంటే టమోటా పచ్చడి చేసే ఆ ప్రాసెస్లో వాళ్ళు యాడ్ చేసినది కలిపింది ఏంటంటే ఉప్పు. ఇంకా మామిడి పచ్చడి కానీ ఇంకా వేరే పచ్చళ్ళు కానీ అవి చేసే విధానంలో ఉప్పును కలుపుతారు. ఎక్కువ మోతాదు ఉప్పును కలిపేస్తారు. పచ్చడి ఎక్కువ కాలం ఉండాలి, పచ్చడికి ఉప్పును యాడ్ చేస్తారు, ఇది మనకు తెలుసు. అదేవిధంగా చేపలకు కూడా ఉప్పును కలిపేస్తే అదే ఉప్పు చేప. సముద్ర తీర ప్రాంతాల్లో మరి వలలు వేసినప్పుడు ఆ బోట్లో ఆ ప్రయాణం చేసి మరి చేపలు పట్టడానికి వెళ్ళిన వారు ఎన్నో రకాల చేపలు పడతాయి. బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అంత అమ్ముడుపో వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద పాత్రలలో చేపలు వేసి ఉప్పు వేసి మొత్తానికి మూత పెట్టి 1 రోజు తర్వాత వచ్చిన తర్వాత అందులో ఉన్న చేపలను తీసి ఎండబెడతారు. మరి రాత్రి అంతా ఏం జరిగిందంటే ఆ చేపలకు ఆ ఉప్పంతా పట్టి ఉంటుంది. ఆ ఉప్పునంతా ఆ చేపలు పీల్చుకుంటాయి. అలా ఎండబెట్టిన తర్వాత ఇదిగో మార్కెట్కి వస్తాయి. అలా మార్కెట్కి వచ్చిన తర్వాత మార్కెట్లో తీసుకునేదే అవి ఎండు చేపలు. మరి దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? చేపల గురించి వాటి విషయమై ఆలోచించే వారు ఉన్నారు. దాని యొక్క రుచి ఎరిగిన వాళ్ళు చేపలు అంటే బాగా ఇష్టపడతారు. ఈ చేపలను కడగడం అనేది టైం ఎక్కువగా తీసుకుంటారు, కానీ వండడం అనేది అది త్వరగా ఉడికిపోతుంది. టైం ఎక్కువ పడుతుంది దాని ప్రాసెస్ నీట్గా చేయడం. వంటకు సిద్ధం చేయడానికి లేట్ అవుతుంది, కానీ వంట మాత్రం త్వరగా అయిపోతుంది. మరి ఈ చేప దాన్ని తీసుకుంటే దాని వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. వైద్యులు అడిగితే ఎంతో చక్కచక్క మంచి మంచి విషయాలు చెప్తారు. ఆ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయని, ఆ చేప గుడ్డు తీసుకుంటే ఎన్నో రకాల వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఎన్నో రకాలుగా ఆరోగ్యకరమైనటువంటి మేలులు మనకు దక్కుతాయి. ఉదాహరణకు కొన్ని ఆలోచిస్తే ఆ చేపలు తినడం వలన మెదడు బాగా పనిచేస్తుంది. మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు నయమైపోతాయి, చాలా మటుకు తగ్గిపోతాయి. ఇక అంతేకాదు కంటి చూపు సమస్యలు కూడా చాలా వరకు నివారించబడతాయి. చక్కటి స్పష్టత కంటి చూపుకు చేప ఆహారం చాలా మంచిది. ఇక ఒత్తిడి మరి స్ట్రెస్ ఇలాంటివి ఏమైనా మన లైఫ్లో కనబడుతున్నాయా? ఎప్పుడు ఆందోళనకరంగా మానసిక ఒత్తిడితో ఇలా ఉన్న వారికి సలహా చెప్తారు, ఇది చేప తిను. అలాంటి సమస్యల్లో నువ్వు బయటపడతావు. ఇక గుండెకు మరి గుండె బాగున్నారంటే ఈ చేప మాంసం తీసుకోండి. అలా తీసుకుంటే గుండె సంబంధించినటువంటి వ్యాధులు మరి ఎన్నో దరికి రాకుండా నివారిస్తాయని చెప్పేటువంటి విషయాలు మనం ఎన్నో విన్నాం. ఇక అంతేకాదు ఆ చేప తీసుకోవడం వల్ల అందులో ఎన్నో విటమిన్స్, ముఖ్యంగా విటమిన్ డి
ఎముకలు బాగా చక్కగా బలంగా, కండరాలు కూడా మరి బలంగా ఉండాలంటే చేప మాంసం తీసుకుంటే చాలా ఉపయోగం అని డాక్టర్లు చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఎన్నో విధాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి మేలు ఈ చేప ఫుడ్ తీసుకోవడం వలన లభిస్తాయి. చేప ధర అనేది తక్కువే, కానీ ఆరోగ్యం ఎక్కువగా ఉంది. చాలా పదార్థాలు చూస్తే ధర ఎక్కువ పెట్టాలి, కానీ వాటి నుండి వచ్చే ఆరోగ్యకరమైన మేలు తక్కువ. కానీ చేప విషయం ఆలోచిస్తే ధర తక్కువ, దానివల్ల మనకు లాభం ఎక్కువ. ఇంకా మా ఇంటి పక్కన కాలువ ఉందనుకో, చేప అతి సులువుగా దొరుకుతుంది, ₹1 కూడా పెట్టవలసిన అవసరం లేదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు ఉప్పు చేప, అసలు దాని సంగతి ఏంటి? సముద్రంలో ఉప్పు ఉంటుంది, బయటకు వచ్చిన చేపకు ఉప్పు కలిపితే అది ఉప్పు చేప. ఆ చేపకు ఉప్పు పడితే అది ఉప్పు చేప అని మనకు తెలుసు. దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? సముద్రంలో ఎన్నో రోజులు సముద్రంలో తిరిగి 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 ఆ చోట ఈ చోట, ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు, అన్ని ప్రాంతాల్లో తిరిగినా కానీ బయటికి వలలో పడి బయటికి వచ్చిన తర్వాత, ఒడ్డు మీద పడిన తర్వాత ఆ చేపలో ఏమాత్రం ఉప్పు ఉండదు. ఉప్పు ఉండదు. మరి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏమైనా దేవుని పిల్లలారా, ఉప్పు నీటిలో ఉన్నా కానీ ఉప్పును అది అంటించుకోదు. ఉప్పు నీటిలో ఉన్నా కానీ తనలోకి ఉప్పును ఆహ్వానించదు. అది చేప యొక్క ప్రత్యేకత. దేవుడు దానికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకత. ప్రియమైన దేవుని పిల్లలారా, చేప అనేది దాని విషయమై ఈరోజు మనిషి ఆలోచించేది, అది మంచి ఆహారానికి మంచిది, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి అని ఇంతటితో కొన్ని విషయాలు మాట్లాడుకొని వదిలేస్తాడు. కానీ దేవుడు అది కేవలం మన నోటిలోకి వచ్చి మన కడుపులోకి వెళ్ళి మన ఆకలిని తీర్చేదిగా ఉండాలని అంతటితో దేవుడు పెట్టలేదు. దాని వలన మన జీవితంలో ఆత్మీయంగా కూడా మనకు ఉపయోగపడే విధంగా దేవుడు పెట్టాడు. జీవరాశుల వలన కేవలం ఆహారంగా ఉపయోగించుకునే మనము దాని ద్వారా దేవుడు పాఠాలు కూడా చెప్పాలని ఆలోచన చేశాడు. జ్ఞానం కలిగిన వారికి ఇదిగో వీటిని కూడా ఒకసారి ఆలోచించండి, మీకు జ్ఞానం కలుగుతుందని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలు, జ్ఞానం నాకుంది, ఇక ఏది అవసరం లేదనుకోవచ్చు, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నీవు జ్ఞానం ఉండవచ్చు అయినను అని. దేవుడు ఏం చెబుతున్నాడు చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి కూడా నీకు తెలియజేస్తాయి. 8వ వచనం. భూమిని గూర్చి నువ్వు భూమిని గూర్చి కూడా ఒకవేళ ధ్యానిస్తే అది కూడా నీకు బోధిస్తుంది. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. సముద్రంలోని చేపలు కూడా అవి కూడా వివరిస్తాయా? అంటే అవి కూడా జ్ఞానాన్ని బోధిస్తాయా? అంటే దాని వల్ల కూడా దేవుడు మనకు పాఠాన్ని చెప్తాడా? ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు జీవరాశుల ద్వారా కూడా మనిషికి పాఠాలు చెప్పాలని ఆశపడ్డాడు. భూమి గురించి ఆలోచించు, మృగం గురించి ఆలోచించు, ఆకాశ పక్షులను విచారించు. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి విచారిస్తే నీవు జ్ఞానం చెప్తాయని చెప్తా ఉన్నాడు. సముద్రంలో ఉన్నటువంటి చేపల దగ్గరికి వెళ్ళిపో, అవి కూడా నీకు వివరిస్తాయని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళాం ఎక్కడికి? చేప దగ్గరికి. ఇప్పుడు చేప కూడా జ్ఞానం చెప్తాదా? చెబుతుంది.
సముద్రంలో ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు సముద్రంలో తిరిగిన చేప తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఏమాత్రం ఉప్పును అంటించుకోదు. ఒక చేప ఉంది, మీరు మనం తినడమే కాదు, ఒకసారి ఆలోచించండి మొదలుపెట్టి అని చెప్తా ఉంది. నేను యేసుక్రీస్తు ఉపయోగపడ్డాను, నేను ఒకనాడు యేసుక్రీస్తుకు ఉపయోగపడ్డాను. నేను ఒకరోజు దేవుని మాటను విని యోనాను కూడా ఏం చేశానంటే మత్స్యం గురించి చెప్తా, అది మింగేసింది. ఒకసారి యోనా గ్రంథం చూద్దాం. ఒకసారి యోనా గ్రంథం మత్స్యము మరి దేవుని కోసం ఎలా ఉపయోగపడిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని వద్దాం. ఒకసారి యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. దేవుడు చెప్పాడు ప్రవక్తకు, యోనా ఇదిగో నినవే పట్టణం ఉంది, ఆ పట్టణంలో ఉన్న ఆ పట్టణ ప్రజల యొక్క దోషం అనేది వారిని నేను చూసినప్పుడు నా దృష్టికి ఘోరంగా ఉన్నారు. వారి బ్రతుకులు సరిగా లేవు. ఒకసారి నా కుమారునిగా, నా సేవకునిగా నువ్వు వెళ్ళిపోయి వారికి నా మాటలు తెలియజేయమని యోనాను పంపించే సందర్భం. యోనాను వెళ్ళమని చెప్తా ఉన్నాడు, నినివేకు వెళ్ళు అని యోనాకు చెప్తే యోనా ఏం చేశాడంటే 3వ వచనం, అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణానికి కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడా తర్షీసునకు పోవడం ఓడ ఎక్కాను. దేవుడు చెప్పిన ప్లేస్ ఏం ప్లేస్ అంటే నినివే పట్టణం. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళాలని దేవుడు చెప్పాడు యోనాకు. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు? తర్షీసుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒకసారి చివరిలో ఉన్న మ్యాప్ను మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా కానీ ఒకసారి ఆ పటాన్ని చూస్తే నినివే పట్టణం ఎక్కడ ఉందంటే ఆ యెరూషలేము, ఆ యూదా ప్రాంతాలు తూర్పు వైపుగా ఉంటుంది. నినివే పట్టణం తూర్పు భాగంలో కనబడుతుంది. ఆ నినివే పట్టణం ఒక సైడ్ ఒక డైరెక్షన్లో ఉంటే యోనా తీసుకునే నిర్ణయం ఏంటంటే తర్షీసుకి వెళ్తా ఉన్నాడు. తర్షీసుకు వెళ్ళాలని ఏం చేశాడంటే యొప్పేకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఓడ ఎక్కాడు. అంటే ఆ సముద్రానికి ఆ ప్రాంతంలో ఉండే పట్టణాలలో ఒక పట్టణమే ఇది యొప్పే. ఉదాహరణకు ఒక బొంబాయి కానీ, ఒక విశాఖపట్నం కానీ, ఒక చెన్నై కానీ, ఇలాంటి మా దేశంలో ఉన్నటువంటి పట్టణాలు కొన్ని సముద్ర తీర ప్రాంతాలు ఎలా అయితే ఉన్నాయో ఈ యొప్పే అనేటువంటి ఇది కూడా సముద్రానికి దగ్గరలో ఉంది. ఈ యొప్పేలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఓడ ఎక్కి తర్షీసుకు వెళ్ళిపోతాడు, ప్రయాణానికి వెళ్ళిపోతాడు. అయితే ఇతడు వెళ్ళే ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే నినివేకు వ్యతిరేక దిశలో ఉంటుంది. దేవుడు ఒక డైరెక్షన్ చెబితే యోనా ఇంకొక డైరెక్షన్ వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందో మనకు అందరికీ బాగా తెలుసు. మొత్తానికి చివరికి దేవుని యొక్క మాటను ధిక్కరించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదే యోనాను ఇదిగో నినివే పట్టణానికి తీసుకెళ్లాలని దేవుడు ఆలోచించి ఆ సమయంలో తుఫాను రేగడం, వారి మధ్య సంభాషణ జరగడం, చివరికి నా వల్ల ఈ కీడు వచ్చిందని యోనా చెప్పుకోవడం, ఏం చేయాలంటే నన్ను సముద్రంలో వేయమని యోనా చెప్పడం,
ఆ సముద్రంలో వేసిన తర్వాత దేవుడు చెప్పినట్టుగానే ఇదిగో గొప్ప మత్స్యము యోనాను మింగేసింది, బయటికి తీసుకొని వచ్చి కక్కేసింది. తర్వాత యోనా వెళ్ళిపోయాడు. మళ్ళీ దేవుని యొక్క పని జరిగించడంలో ప్రారంభంలో యోనా దేవుని పని చేయలేదు, అక్కడ వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పిన చోటి కాకుండా వేరే చోటికి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ దేవుడు యోనా యొక్క డైరెక్షన్ మళ్ళీ బుద్ధి చెప్పి మార్చాడు. దేవుని పనికి ఇక్కడ ఏది ఉపయోగపడిందంటే ఒక మత్స్యం అనేది ఉపయోగపడినట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఇంకొకటి చూద్దాం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటారా? వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడవగా, ఆ పేతురు ఆయన ఏమంటున్నా అంటే చెల్లించు అని. మీ బోధకుడు ఉన్నాడు కదా, అందరు ట్యాక్సులు కడతా ఉన్నారు, పన్నులు కడతా ఉన్నారు, మీరేం వాకి చెప్పకుండా వెళ్ళిపోతా ఉన్నారు అన్ని ప్రాంతాలలో, అంటే మీరు పన్ను కడతారా లేదా, అసలు మీ బోధకుడు కడతాడా లేదా అంటే పేతురు గారు లేదు లేదు మీకు కడతాం, పన్నులు కడతాము అని పేతురు గారు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ నేను మా ప్రభువుకి చెప్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి నేను డిస్కషన్ చేయాలి, ఈ విషయం చెప్పాలి, ఆయన అయితే కడతాడు అని అలా వెళుతూ యేసు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే సందర్భం. 25వ వచనం, అతడు ఇంటిలోకి వచ్చి, అంటే ఎవరు పేతురు ఇంట్లోకి వెళ్ళిపోయి యేసుతో చెప్పాలని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ విషయం ఆల్రెడీ యేసు తెలిసిపోయింది. యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేం తోస్తూ ఉంది? భూరాజులు, భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ సుంకాన్ని పన్నును కట్టించుకుంటారు, ఎవరు ఎద్దు వసూలు చేస్తారు? కుమారులు ఎద్దనా అన్యులు ఎద్దనా? అప్పుడు అడిగినప్పుడు అన్యులు ఎద్దనే ప్రభు అని చెప్పాడు. ఓకే, మనం కూడా అభ్యంతరం కలగ చేయకుండా ఉంటకు మనం కూడా కడదామని చెప్తాడు. ఆ సందర్భంలో ఏం చేస్తారంటే, ఇదిగో ఇస్కరియోతు యూదా దగ్గర సంచి ఉంది కదా, ఆ సంచిలో ఏముందో తీసుకొని కట్టమని చెప్పలేదు, అది చెప్పలేదు. ఇదిగో సముద్రానికి వెళ్ళిపో, నీ యొక్క ప్రారంభ పరిస్థితి ఏమో తెలుసు, నువ్వు చేపలు పట్టేవాడివే, ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళాలి, ఒక గాలం తీసుకో, సముద్రానికి వెళ్ళిపో, నువ్వు గాలం వేయాలి, ఒక చేప పడుతుంది, ఆ చేప బయటికి వస్తుంది, ఆ చేప నోరు తెరిస్తే అందులో శకెలు ఉంటుంది. ఏమైనా దేవుని పిల్లలారా, ఎక్కడో సముద్రంలో ఒక చేప ఉంది, ఆ చేప నోట్లో ఒక శకెలు ఉంది. ఇది ఎలా తెలుసు? యేసు ఆయన వల్ల సృష్టి కలిగింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకు సమస్తం తెలుసు. మనసులో ఆంతర్యం ఎరిగినవాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడ ఏ చేప నోట్లో ఏముందో, ఏ మనిషి మనసులో ఏముందో దేవుని తెలుసు. ఏమైనా దేవుని పిల్లలారా, పేతురు చెప్పాడు, వెళ్ళిపో పేతురు, అక్కడ చేప దొరుకుతుంది, అందులో శకెలు ఉంటుంది, శకెలు నువ్వు వారికి ఇవ్వాలి, పన్ను కట్టవలసింది అరశకెలే, దొరికేది శకెలు, అంటే అరశకెలు కలిపితే ఒక శకెలు, అంటే నీకు నాకు ఇద్దరు కలిపి పన్ను కడదాం. ఇప్పుడు యేసు చెప్పిన మాట ప్రకారంగా పేతురు వెళ్ళినప్పుడు సముద్రంలో ఉన్న చేప ఏం చేయాలి? ఆ చేప నోట్లో శకెలు ఉంటే, ఆ చేప ఎక్కడో చేపలతో మాట్లాడకుండా బిజీగా ఉంటే, ఇదిగో ప్రభు చెప్పాడు, పేతురు వస్తూ ఉన్నాడు, గాలం వేస్తాడు, నేను త్వరగా వెళ్ళిపోవాలి, పరిగెత్తుకుంటూ ఆ గాలం వేయడం, ఆ గాలానికి ఇదిపోయి పడడం. అంటే యేసు మాట నిలవబెట్టిందా? యేసు మాట ప్రకారంగా జరిగిందంటే జరిగింది. ఆ సముద్రంలో ఆ చేప ఉండి ఆ చేప ఆ టయానికి వాడడం అనేది నిజంగా ఆశ్చర్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు యోనా సందర్భంలో ఒక మత్స్యం దేవునికి ఉపయోగపడింది, ఒక భక్తుని కాపాడింది.
యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో యేసు చెప్పిన మాట అది కనుక జరగాలి. ఆ టయానికి ఖచ్చితంగా పేతురు వేసిన గాలానికి అది రావాలి. ఒక చేప దేవుని మాట నిలబెట్టినట్లుగా, దేవుని పైన జరిగించినట్టుగా కనబడుతూ ఉంది. ఈరోజు ఎన్నో రకాల జీవరాశులు చేపలు ఉన్నాయి. ఆ చేపలు మనం తింటూ ఉన్నాము, కేవలం ఆహారంగా తీసుకుంటున్నాం. మనం దాని ద్వారా ఒక బోధ చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఉప్పు చేప అనే పాట. సముద్రంలో ఉన్నప్పుడు ఆ చేపకు ఏమాత్రం ఉప్పు అంటారు, ఉప్పులో ఉన్నా కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఉప్పును కలిపితే అది ఉప్పు చేప. అంటే దీని ద్వారా మనం ఆలోచించే విషయం ఏంటంటే, సముద్రంలో తిరిగిన చేప ఉప్పు అంటించుకోకుండా ఎలా ఉందో ఈ లోకంలో ఏముందంటే అంతా పాపమే. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. యేసుక్రీస్తు వారు ఈ పాపపు లోకంలోకి వచ్చాడు, పాపుల మధ్యకు వచ్చాడు, కానీ ఏమాత్రం పాపం అంటించుకోలేదు. ఒక చేప ఎలా అయితే ఉప్పును అంటించుకోలేదు, తనలోకి ఉప్పును స్వీకరించలేదు, చప్పగా ఎలా ఉందో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పాపులతో తిరిగి పాపుల మధ్య ఉండి ఏమాత్రం పాపం అంటించుకోలేదు. అది ఎన్నో రోజులు తిరిగి బయటకు వచ్చినా కానీ ఉప్పు లేదు దానిలో. కానీ మనం ఒకరోజు అలా బయటికి వెళ్ళేసినా కానీ పాపం యాడ్ అవుతుంది, కలిసిపోతుంది. మనం అసలు కూర్చున్న చోటనే ఏదో ఆలోచించినా కానీ మనలో పాపం కలిసిపోతుంది మన జీవితంలో. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం రాకూడదు, పాపంలోకి జోలి పోకూడదని దేవుడు ఎన్నో సందర్భాల ద్వారా, ఎన్నో పాటల ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, ఆయన పాపం చేయలేదు. పేతురు రాసిన పత్రిక, ఒక మాట చదువుకుందాం పిల్లలు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. యేసుక్రీస్తు ఏ పాపం చేయలేదా? ఏ పాపము చేయలేదు. అలా పాపం చేయకుండా ఉన్నప్పుడు పాపం చేయాలని పక్క వాళ్ళు ప్రేరేపించారా? ప్రేరేపించారు, కానీ ఆయన పాపం చేయలేదు. ఆయన ఏ విధంగా అయినా కానీ ఆయన నోట్లో నుండి కపటమైన మాటలు బయటికి రావాలి అనే విధంగా ప్రయత్నించినా కానీ ఆయన నోటి నుండి ఎలాంటి కపటమైన మాట రాలేదు. అంటే తను తాను ఎలా చేసుకున్నాడంటే పాపాన్ని తన జీవితంలోకి ఆహ్వానించలేదు, పాపమును అంటించుకోలేదు, తన జీవితంలోకి ఆహ్వానించలేదు. మనం బయటికి వెళ్ళిపోదాం మట్టి పని చేయడానికి, ఇంటికి వచ్చినప్పుడు ఏం తగిలించుకుంటా? ఆ మట్టిని తగిలించుకొని వస్తాం, అది అంటించుకొని వస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పాపాన్ని అంటించుకోలేదు. మన లోకంలో మనుషులతో మాట్లాడతాం, ఆ మాట ఈ మాట అన్ని మాటలు మాట్లాడి మొత్తాన్ని గొడవపడి మరొక మాట తిట్టి వాళ్ళొక మాట మనం తిట్టి ఇలా మనం అంటించుకొని వచ్చేస్తాం. కానీ ఆయన మాత్రం పాపానికి దూరంగా ఉన్నాడు. యేసు యొక్క జీవితం ఆయన పాపానికి, పాపుల మధ్యలో ఉండి పాపం చేయలేదు. ఈరోజు మనం చుట్టూ ఉన్న మనుషులు ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, ఓకే. మరి బాప్తిజం పొందిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంది? పాపములకు దూరంగా పోతున్నామా? దానికి బాప్తిజం పొందిన తర్వాత కూడా దగ్గర అవుతూ ఉన్నామా? పాత నిబంధనలో దేవుడు ప్రారంభంలో కొన్ని విషయాలు చెప్పాడు ఇశ్రాయేలీయులకు. ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. అయితే అన్ని ఆజ్ఞలు ఒక 10 ఆజ్ఞలు పెట్టేశాడు దేవుడు. ఆ 10 ఆజ్ఞలలో ప్రారంభంలో ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పాత నిబంధన ఆ మాట. మరి ఈ రోజు కూడా
దేవుడు అదే మాటే అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నా. మేమైతే యేసుక్రీస్తు తప్ప, పరలోకంలో ఉన్న దేవుడు తప్ప మా జీవితంలో ఏ దేవుడు లేడు అని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క బోధ మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈరోజు మనలో కూడా దేవుణ్ణి ఆయన మన జీవితంలో ఆహ్వానించినట్టుగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఏ ఒక్కడు ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. మీరు ఉంటే దేవునికి దాసులుగా ఉండాలి, లేదా సిరికి దాసులుగా ఉండాలి. ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. ఒకరి పక్షాన ఉంటారు, ఇంకొకరి పక్షాన మీరు ఉండరు. నువ్వు దేవుని ప్రేమిస్తా ఉన్నావా? అయితే మంచిదే. ఒకవేళ దేవుని ప్రేమించలేదా, నీ జీవితంలో ఆయన ఒక్కడే దేవుడుగా కాకుండా ఇంకా ఏవైనా నీ జీవితంలో ఉన్నాయో అయితే నువ్వు పాపాన్ని అంటించుకునే వాటితో ఉన్నావు. ఒక చేప చెప్తా ఉంది, ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే, కానీ సముద్రంలో ఉన్న చేప ఉప్పు అంటించుకోదు. కానీ పాపం మాత్రం మంచిది కాదు. బాగా ఆలోచించండి పాయింట్. ఉప్పు సముద్రంలో తిరిగే చేప ఉప్పు అంటించుకోదు. అలానే ఉప్పు మంచిది కదా, ఉప్పు మంచిదే. మరి ఈ లోకంలో పాపం ఉంది, పాపం మాత్రం మంచిది కాదు. పాపం అయితే మంచిది కాదు, కానీ పాపం అంటించుకోకూడదు. ఉప్పు మంచిదే అయినా కానీ ఉప్పు అంటించుకోలేదు చేప. పాపం మంచిది కాదు, కానీ పాపం ఈరోజు అంటించుకుంటా ఉన్నాడు మనిషి. పాపం జోలికి వెళ్తా ఉన్నాడు మనిషి. మరి వారికి ఇచ్చిన ఆజ్ఞలలో, ప్రాత నిబంధనలో ఇంకా కొన్ని మాటలు ఆలోచిస్తే, నరహత్య చెయ్యరాదు, అది ఇశ్రాయేలీయులకు. నరహత్య చేయరాదు అంటే నరుణ్ణి చంపరాదు. మరి కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత ఈ పాపం ఏమైనా, అంటే ఈ రకమైన పాపం మన జీవితంలో ఏమైనా ఉందా? కత్తి పట్టుకొని ఎవరిని చంపలేదు కదా, నేను నరహత్య చేశానని మనం అనుకోవచ్చు ఒకసారి. అని యేసుక్రీస్తు యొక్క బోధ చూస్తే ఆయన అన్న మాట ఏంటంటే, ద్రోహి అనువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి, నేను ద్రోహివిరా అని అన్నావు అనుకో, ఇక నరకం అన్నది. చూడండి ఒకసారి అదే మాట మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చివరిలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో చివరిలో ఉంటుంది చూడండి. ద్రోహి అని చెప్పువాడు ద్రోహి నరకాగ్నికి అని ఒకవేళ చెబితే ఏమైపోతాడు? నరకాగ్నికి లోనగును. అంటే నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్నాడంటే పాపం టచ్ అయినట్టేనా? పాపం ఎంటర్ అయినట్టేనా? పాపం చేసినట్టే. అందుకే నరకం. వారికి నరకతే చేయకూడదని చెప్పాడు. కొత్త నిబంధనలో ద్రోహి అంటే అయిపోయింది, పాపం వచ్చి నరకానికి వెళ్ళిపోతున్నాడు. పాత నిబంధనలో వారికి చెప్పిన మాట, అబద్ధం ఆడకూడదు. కొత్త నిబంధనలో అబద్ధం చెప్పాము పొరపాటు. అలా ఏమన్నాను, ఒకసారి ప్రార్థన రాకుండా ఆగిపోయామని అడిగినప్పుడు ఏదో ఒక కారణం చెప్పాడు అనుకో, అబద్ధం ఆడాడనుకో, పాపం అంటుకున్నట్టే. వంట చేసేటప్పుడు మసి కొట్టకుండా, మసి అంటుకుంటే ఎలా ఉంటుందో ఆ వంట చేసేటప్పుడు చిన్న అబద్ధం ఆడితే అది కూడా అందుకుంటుంది పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యభిచరింపకూడదు పాత నిబంధన మాట. కొత్త నిబంధనలు వ్యభిచరింపకపోయినా కంటి చూపుతో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసువాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును. యేసుక్రీస్తు బోధ. అంటే ఆ చూపులో మోహపు చూపు ఉంటే పాపం చేసినట్టేనా? పాపం చేసినట్టే. అంటే అతి సులువుగా పాపం అంటుకున్నట్టేనా? అంటుకున్నట్టే. సముద్రంలో తిరిగే చేప తిరిగి బయటకు వచ్చినా ఉప్పు అంటుకోదు. కానీ మనిషి అతి సులువుగా పాపాన్ని తన జీవితంలో అంటించుకుంటాడు.
చిన్న అబద్ధం ఆడి మోపు చూపు చూసి ఒక మనిషి ద్రోహి అని ఇలా మాట్లాడి దేవుని కంటే డబ్బులు ఎక్కువగా ప్రేమించి ఇలా ఇండైరెక్ట్ గా అతి సులువుగా పాపాన్ని అంటించుకుంటారు. అందుకే ఒక చేప చెప్తా ఉంది, నాలో ఉప్పు లేదు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఉప్పు తగిలిస్తారు, కానీ మీ జీవితంలో పాపం ఉండకూడదని ఒక చేప చెప్తా ఉంది. నేను ఒకరోజు దేవుని మాట విన్నాను, యోనాను మృంగాను, యోనాను బయట కక్కేశాను సముద్రంలో, దేవుడు చెప్పినట్టుగా చేశాను. మీరు కూడా నన్ను తినడమే కాదు, దేవుడు చెప్పిన మాట కూడా వినండి అని ఒక చేప చెప్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, చేప మనకు చెప్పే పాట. ఒకసారి యేసుని చూడండి, ఆయనలో ఏ పాపం లేదు. లేదా నన్నైనా చూడండి, సముద్రంలో తిరిగి బయటకు వచ్చిన ఉప్పే లేదు. మీ జీవితంలో మీరు దేవుని పిల్లలుగా ఉన్నారు, అతి సులువుగా పాపాన్ని ఎందుకు అంటించుకుంటా ఉన్నారు, పాపాన్ని ఎందుకు ఆహ్వానించుకుంటా ఉన్నారు అని ఒక చేప జ్ఞానోదయం చేస్తా ఉంది. అందుకే దేవుడు అన్నాడు, వాటిని విచారించండి, సముద్రంలోని చేపను విచారిస్తే అవి నీకు తెలియజేస్తాయని దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను గారు చెప్పిన ఒక మాట చూద్దాం చివరిగా. యోహాను గారు కూడా ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యోహాను గారు చెప్పే మాట చూద్దాం పిల్లలు చివరిగా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై, అంటే మీరు చేయకూడదు, మీరు పాపం చేయకుండా ఉండుటకై, అంటే మీరు పాపం చేయకూడదు, అందుకు ఈ సంగతులు మీకు వాయిస్తున్నాను. అంటే ఆయన రాసే లెటర్ ఎందుకు, ఆ పత్రిక, ఈ పత్రిక వినేవాళ్ళు చదువుకునేవాళ్ళు పాపం చేయకూడదు. ఒక పత్రిక రాయబడిన ఒక బోధకుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే పాపానికి దూరం అయిపోవాలి, దేవునికి దగ్గర అయిపోవాలి. అది ఉద్దేశం. మేము దేవుని పిల్లలారా, ఈ ఉప్పు చేప అనే పాఠం ద్వారా దేవుడు కూడా మనకు తెలియజేసేది ఏంటంటే మీరు పాపానికి దూరంగా ఉండండి. పాపం చేయకుండా ఉండుటకే ఈ పాఠాలు కూడా. ఆ రోజు ఆయన రాసిన లెటర్ అయినా కానీ, ఈ రోజు మనం జరుపుకునే ఈ తరగతులు కానీ పాపం చేయకుండా ఉండుటకి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం విన్న విషయాలు, మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న విషయాలన్నీ ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మళ్ళీ ఒకసారి, ప్రపంచంలో ఎన్నో రకాల చేపలు ఉన్నాయి, సుమారుగా ఇన్ని 30,000 రకాల పైన ఎన్నో రకాల చేపలు ఉన్నాయి. ఓకే, చేపకు ప్రారంభంలో ఉప్పు కలపక ముందు అది ఉప్పు చేప కాదు, అది చప్ప చేపే, చప్పగా ఉంటుంది. ఉప్పును యాడ్ చేస్తేనే అది ఉప్పు చేప. ఆ చేప వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. చేప సముద్రంలో తిరిగినా కానీ అది ఉప్పు అంటించుకోదు. యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆయన ఈ లోకంలో మనుషుల మధ్య తిరిగినా కానీ, మనుషులు పాపులుగా జీవిస్తూ ఉన్నా కానీ ఆయన పాపులతో తిరిగి పాపం చేయలేదు. దేవుడు కూడా మనం పాపం చేయకూడదని ఆయన ఆశపడతా ఉన్నాడు. యోహాను గారు రాసిన పత్రిక ఉద్దేశం అదే, మీరు పాపం చేయకుండా ఉండాలి, అందుకే నేను రాస్తా ఉన్నానని చెప్పాడు. మా చేప కూడా అదే చెప్తా ఉంది. నాకు ఎన్నో రకాలు మీరు తింటూ ఉంటారు, ఒకసారి ఆలోచించండి అని మరి చేప ద్వారా మరి ఈరోజు ఒక పాఠం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లరా, అందరికీ యొక్క విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. పిల్లరా, ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామం బట్టి మరొకసారి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన జీవ ఆశల ద్వారా ఆయన
మా యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా నీకోసం బ్రతకాలని తండ్రి వాటి ద్వారా, వాటి యొక్క జీవితాల ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు తండ్రి మీరు తెలియజేశారు నాయన. వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మా యొక్క జీవితాలు తండ్రి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పాపములకు జోలిపోకుండా తండ్రి నీకు ఇష్టమైన పిల్లలుగా ఉండినట్లు కృప చూపమని కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్లో ఉన్నటువంటి నీ యొక్క ప్రియులందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకోమని, నీ యొక్క జీవగ్రంథంలో ఉన్నటువంటి మెండైన జ్ఞానాన్ని తండ్రి వారికి ప్రసాదించమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.